ఈరోజు నేను రాజమండ్రి నగరంలో తాడితోట ఏరియాలో ఉన్నటువంటి శారదా నగర్లో ఉన్నటువంటి దళితవాడలో ఉన్నటువంటి వినాయకుడి టెంపుల్కి వచ్చాను. ఇదేంటంటే ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటంటే 40-45 సంవత్సరాలుగా మన దళిత సోదరులు ఎంతో పోరాడుతూ ఈ దేవాలయం నిర్మించుకోవాలని పోరాడుతుంటే దానికి సమరసత సేవా ఫౌండేషన్ వారి సహకారం అందించి శ్రీవాణి ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయ కేంద్రంగా బాల వికాస్ కేంద్రం నడుస్తుంది. పిల్లలందరూ కూడా సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతని మన సమరసత సేవ పెద్దలు, మహిళామూర్తులు, మాతృమూర్తులు ప్లస్ ఈ పిల్లలకు నేర్పిస్తున్నారు. దాంతో ఇక్కడ బాల వికాస్ కేంద్రం ద్వారా మన సమాజానికి, మన హైందవ సమాజానికి భవిష్యత్ తరాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ టెంపుల్ బేస్డ్ గా ఒక 8 మంది గర్వాప్సి జరిగారు. మన సనాతన హైందవ మర్చిపోయి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ మన ధర్మం గొప్పతనం తెచ్చుకుని రావడం జరిగింది. దానికి వేదిక టెంపుల్ ఈ యొక్క దేవాలయం. కాబట్టి దేవాలయం వేదికగా సనాతన ధార్మిక సంస్కృతి కార్యక్రమాలు జరిగితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణే మన సమరసత సేవా ఫౌండేషన్ వాళ్ళ దేవాలయాలు. కాబట్టి మీరు అందరూ కూడా ధర్మం కోసం పోరాడండి. దళితవాడలో ధర్మాన్ని వ్యాప్తి చేయండి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.